నేడు లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ. అన్ని పార్టీల నేతలతో మాట్లాడిన స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై చర్చకు 6 గంటల సమయం కేటాయింపు. డిఎస్సి అభ్యర్థులను దగా చేసిన కూటమి సర్కార్పై వైఎస్ఆర్సీపీ పోరు. లోకేష్ రాజీనామా డిమాండ్తో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. డిఎస్సి అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి. కూటమి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశం. చంద్రబాబుకు కాపు రిజర్వేషన్ పోరాట సమితి లేఖ. బోండా ఉమను వివరణ కోరడాన్ని ఖండించిన కేఆర్పీఎస్, కాపులంటే మీకెందుకు అంత లోకువా అని ఆగ్రహం. హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్కు వెళ్లే యోచనలో ప్రభుత్వం. సీఎం ఆదేశాలతో ఏజీతో సీఎస్ చర్చలు. నేడు అత్యవసర భేటీ. నేడు తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ సమావేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై చర్చించే అవకాశం. నారా లోకేష్కు ఆదోని జిల్లా సాధన జేఏసీ అల్టిమేటం. జిల్లా ఏర్పాటుపై హామీ ఇవ్వాలని డిమాండ్, లేదంటే రేపటి పర్యటనను అడ్డుకుంటామన్న నేతలు. సింహాచలం గిరి ప్రదక్షిణ వేళ అయోమయంలో భక్తులు. కృత్రిమ తొలి పవాంఛనను ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ఆగమ నియమాలు విరుద్ధమని భక్తులు. విహెచ్పి ఆగ్రహం. పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పట్టడంతో డ్రైవర్ మృతి. కామారెడ్డి జిల్లా మందాపూర్ గ్రామంలో ఘటన. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలో కొండచిలువ కలకలం. శివంపేట చక్రియాల గ్రామాల మధ్య రోడ్డుపై కనిపించిన పైథాన్. తిరుమలలో పెరిగిన రద్దీ. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు. సర్వదర్శనానికి 15, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం. ఏపీలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో 3 రోజుల వర్షాలు. ఉత్తర కోస్తాలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. తెలంగాణకు భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 32,800, అవుట్ఫ్లో 30,722 క్యూసెక్లు. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో వరదలు తీవ్ర రూపం. ఎడతెరిపిలేని వర్షాలతో పొంగి పొర్లుతున్న నదులు. నౌజాన్ ప్రాంతంలో ఇళ్లలోకి, రోడ్లపైకి భారీగా వరద నీరు. జమ్మూ కశ్మీర్లో చేనాబ్ నదికి భారీగా పోటెత్తిన వరద. సియాసి వద్ద సలాల్ జల విద్యుత్ కేంద్రం గేట్లు ఎత్తివేత. ఆనకట్టపై ఒత్తిడి తగ్గించేందుకు దిగువకు విడుదల. అమెరికాలోని సియాటిల్లో కాల్పుల కలకలం. ఫుడ్ ఫెస్టివల్లో గన్ షూటింగ్ చేసిన దుండగుడు. 3 మృతి, 2 ఏళ్ల బాలుడితో పాటు 4 గాయాలు. ఉత్తర ఇరాక్పై ఇరాన్ డ్రోన్ల దాడి. అర్బల్ నగరంలో అమెరికా యుద్ధ విమానాలే టార్గెట్గా అటాక్. ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు విఫలమైతే వైమానిక దాడులు పునరుద్ధరిస్తాం. ప్రస్తుతానికి చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్న ట్రంప్.